ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల వల్ల, ఈ ఫలితాల వల్ల రాజకీయ దురహంకారానికి, అసహన సంస్కృతికి, రిజర్వేషన్ల పట్ల ఉండే వ్యతిరేక విధానానికి, అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఉండే వ్యతిరేక వాదానికి చావు దెబ్బ కొట్టి గెలుపు ఓటములు రాజకీయాలు ఉంటాయి. కానీ ఒక రాజకీయ విద్యార్థిగా నేను మనవి చేయడం ఏంటంటే, ఈ 70 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఎన్నడూ ఒక ప్రధానమంత్రి ఇంతగా ఒక రాష్ట్రం ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎక్కువ మీటింగులు చేయడమే కాకుండా ఆయన ప్రధానమంత్రి పదవికి ఉండే ప్రతిష్టను, పరువును దిగజార్చాడు. మున్సిపల్ ఎన్నికల స్థాయి కంటే దిగజార్చాడు. ఈ ఎన్నికల ప్రచారం ద్వారా నరేంద్ర మోడీ గారు కొత్త విషయాన్ని తెలిపాడు. నిజంగా కొత్త విషయం కాదు, పాత విషయాన్ని మనకు జ్ఞాపకం చేశాడు. అదేమిటంటే, 13 సంవత్సరాల క్రితం గుజరాత్లో మతపరమైన కోరకలి జరిగినప్పుడు ఆయన మనోస్థితి మతోన్మాదంతో నిండి ఉన్నది. ఈ 13 సంవత్సరాల తర్వాత కూడా, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అతని మానసిక స్థితిలో మార్పు లేదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మెంటాలిటీ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఈ 13 సంవత్సరాల్లో అతనిలో మార్పు లేదు, మెరుగుతనం. ఇది ఒక ప్రమాదకరమైన ప్రవృత్తి మనం చూడడానికి కనపడుతుంది. ఈ ఎన్నికల్లో అమిత్ షా గారు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్కి విజయం అన్నాడు. ఇది ఎన్నికల్లో ప్రచారం చేసే స్థాయినా? అంటే ఈ దేశంలో ప్రతిపక్షాలంతా కూడా పాకిస్తాన్ ఏజెంట్లా? ఇక మోహన్ భాగవత్ గారు మొత్తం రిజర్వేషన్ గురించే చర్చించాలన్నారు. ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, మోహన్ భాగవత్ యొక్క నిజమైన సిద్ధాంతాలు ఏమిటో ఈ ఎన్నికల్లో బయటపడ్డాయి. ఇటీవల మనం చూసాం, చాలామంది కళాకారులు, మేధావులు అందరూ కూడా ఈ దేశంలో ప్రభుత్వం చేత ప్రోత్సహించబడేటువంటి అసహన సంస్కృతి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ వచ్చారు. ప్రభుత్వంలో
విధానంలో ఏం మార్పు లేదే. ఇంతమంది మేధావులు, కళాకారులు, రచయితలు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కొంతైనా స్పందన ఉండాలా, నామక అన్న స్పందన ఉండాలా. ప్రజాస్వామ్యంలో స్పందనే లేకపోతే అది ప్రజాస్వామ్యం ఏమిటి? ఎన్నికల్లో ఒక విషయం స్పష్టంగా చేస్తున్నాయి. రిజర్వేషన్ల వ్యతిరేకం ఉండే సిద్ధాంతాలకు, అల్పసంఖ్యాక వర్గాల పట్ల అసహనతకు, రాజకీయ అహంకారానికి వీటన్నిటికీ ప్రజలు వ్యతిరేకం. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో డెవలప్మెంట్ అన్నాడు. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. డెవలప్మెంట్ బదులు ధరల పెరుగుదల చూస్తున్నాం.